1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. సో ఫస్ట్ అటామిక్ రేడియస్ లో ఎక్సెప్షన్. జనరల్ గా డౌన్ ది గ్రూప్ అటామిక్ రేడియస్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో బోరాన్ ఫ్యామిలీలో కూడా ఇంక్రీజ్ అవ్వాలి. అంటే బోరాన్ లెస్ దాన్ అల్యూమినియం లెస్ దాన్ గ్యాలియం లెస్ దాన్ ఇండియం లెస్ దాన్ థాలియం రావాలి. కానీ ఎక్సెప్షన్ ఎక్కడ వచ్చింది, గ్యాలియం ఇంకా అల్యూమినియం లో వచ్చింది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? కాబట్టి మన చీట్ కోడ్, గాలి ఇంక్రీజ్ చేస్తే రేడియస్ డౌన్ ది గ్రూప్ ఇంక్రీజ్ అవుతుంది. అంతే కదా, గాలి ఊదితే రేడియస్ ఏమవుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. గాలి ఇంక్రీజ్ చేస్తే దట్స్ ఇట్. బోరాన్ ఫస్ట్ రాసేస్తావు, ఆ తర్వాత గాలి ఇంక్రీజ్ చేస్తే అన్నిటికీ లెస్ దాన్ సింబల్ పెట్టేసుకుంటాం, లాస్ట్ లో థాలియం. నెక్స్ట్ వచ్చేసేద్దాం అదే అయోనైజేషన్ ఎనర్జీ. జనరల్ గా అయోనైజేషన్ ఎనర్జీ ఎక్సెప్షన్ కి కొంచెం అజీవ్ ఎక్సెప్షన్. అందరూ ఇలా డబ్ల్యూ వేసి చెప్తారు, డబ్ల్యూ ని ఇలా కొట్టండి, అది ఇలా వంకర పోతుంది, అలా పోతుంది. ఒక్కొక్కలాగా డబ్ల్యూ వేస్తున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మరి నా ఎక్సెప్షన్ ఆర్డర్ అయోనైజేషన్ ఎనర్జీకి చీట్ కోడ్ ఏంటో చూడండి. బట్టలు గాలికి ఎగరకుండా ఇంట్లోకి తీసుకెళ్ళు. ఒక వర్డ్, అయోనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటే గాలికి బట్టలు ఎగిరిపోతున్నాయి. బట్టలు BTL, బట్టలు గాలికి ఎగరకుండా ఇంట్లోకి తీసుకెళ్ళు, లాస్ట్ లో ఇల్లు. ఓకేనా? బట్టలు బోరాన్ థాలియం, గాలికి గ్యాలియం అల్యూమినియం, ఎగరకుండా ఇంట్లోకి తీసుకుని వెళ్ళు అయన్. అయోనైజేషన్ ఎనర్జీ డౌన్ ది గ్రూప్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ పెట్టేసేస్తాం. క్లియర్? ఇది కూడా చాలా సింపుల్ కదా.